అమ్మా దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు అని కనుక నువ్వు చూస్తే, నాతో ఎలా మాట్లాడతాడు, అంత అంత సీన్ ఉందా నాకు అని నువ్వు అనుకుంటే, నీతో మాట్లాడే ఆలోచన దేవునికి లేకపోతే ఈరోజు నువ్వు రక్షింపబడే వ్యక్తివే కానే కాదు. నీ రక్షణకు మూలము ఆయన నీకు తెలియకుండానే నీతో మాట్లాడాడు. నీవు రక్షింపబడ్డావు, నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు అంటే, నువ్వు ఎలా ఒప్పుకున్నావు అంటే అది పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించాడు. అంటే నీ క్రైస్తవ జీవితం యొక్క మూలమే దేవుని స్వరం. నీకు అర్థం కాలేదు అది దేవుని స్వరం అని. నీ తలంపుల్లో, నీ ఆలోచన, నీ హృదయంతరంగాల్లో నీకు తెలియకుండానే నువ్వు పాపివని నీకు ఎలా తెలిసింది? అసలే మనం తప్పు చేసినా తప్పును ఒప్పుకునే రకమే కాదు మనం. కానీ ఎలా నేను పాపిని నువ్వు ఒప్పుకున్నావు? దానికి కారణం ఏంటో తెలుసా? నీవు పాపిని ప్రభా, నేను పాపిని ప్రభా అని నువ్వు అన్నావంటే దాని రీజన్ ఏంటో తెలుసా? నువ్వు విన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు పాపివని నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు స్వరం విన్నావు. పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించాడు, పరిశుద్ధాత్మ నిన్ను నొప్పించాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఏమనకుండా ఏం మాట్లాడకుండా నీకు నేను పాపిని ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను క్షమించు అని నువ్వు అనలేదు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఇది ఆజ్ఞగా తీసుకోవాలి, కాడి నీ మీద ఎత్తుకోవాలి. ఇది నీ జీవితంలో ఈ అనుభవం నీకు ఉందా లేదా? ఈ అనుభవంలో నువ్వు కొనసాగుతున్నావా లేదా? ఈ అనుభవాన్ని నువ్వు కోరుకుంటున్నావా లేదా? ఇదే నీ బేసిక్ నీడ్. ఇది నీ అవసరతగా నువ్వు కలిగి ఉన్నావా లేదా?